హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము. ఏపీ టెట్కి సంబంధించి ఇప్పుడే మనకు చాలా వరకు అయితే ఎగ్జామ్స్ అయిపోయాయండి. సోషల్ వరకు కూడా అయిపోయాయి. నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో పేపర్ 2A తెలుగు ఆల్రెడీ మనకు ఇనిషియల్కి అయితే మనకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్పాను కదా, tet2dsc.apcfss.in వచ్చేసి మనకు అన్ని టెట్ పేపర్స్కి సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ అయితే రెడీ అయితే అయ్యాయండి. సో మీకు ఆల్రెడీ పేపర్ 2Aకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి ఎస్జిటికి సంబంధించి కూడా మనకు ఇనీషియల్ కీస్ అయితే రిలీజ్ చేశారు. సో వేటికి సంబంధించి ఏ డేట్స్కి సంబంధించి ఇనీషియల్ కీ రిలీజ్ చేశారో ఒకసారి చూద్దాము. సో మీకు ఈ వెబ్సైట్లో వచ్చేసి లాస్ట్ క్రిందకు వెళ్తే మనకు టెట్ ప్రిలిమినరీ ఇనిషియల్ కీ అని వస్తుందండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ పేపర్ 2Aకి సంబంధించి మాత్రమే ఇనిషియల్ కీస్ రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మిగిలినటువంటివి కూడా రిలీజ్ చేశారండి. ఎస్జిటికి సంబంధించి 11th డేట్న జరిగినటువంటి పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి 11th నండి ఎగ్జామ్ పేపర్, అలాగే 12కి సంబంధించి 2 సెషన్లు, 13th జరిగినటువంటి హిందీ పేపరు, నెక్స్ట్ కన్నడ, ఒరియా, ఎస్జిటికి సంబంధించిందండి లాంగ్వేజెస్లో జరిగినటువంటి పేపర్స్ అనమాట. నెక్స్ట్ పేపర్ 1Aకి సంబంధించి ఇప్పటి వరకు అంటే 15th డేట్ వరకు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇనీషియల్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పేపర్ 1Aకి సంబంధించి 15th వరకు కూడా మీకు ఇనీషియల్ పేపర్స్ అయితే మొత్తం కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఇనిషియల్ కీస్కి సంబంధించి. మనకు ఫర్దర్గా ఏంటంటే వీటికి ఒకసారి కీస్ అయితే అందరూ కూడా చెక్ చేసుకోండి. మీకు ఈ కీస్లో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. మనకు 2-3 డేస్లో అబ్జెక్షన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేస్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాశారు, మేబీ ఆ ఎగ్జామ్లలో ఏమైనా క్వశ్చన్ రాంగ్ ఉన్నా కానివ్వండి, లేకపోతే 2 ఆప్షన్స్కి సేమ్ ఆన్సర్స్ ఉన్నా, ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క క్వశ్చన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకోండి. క్వశ్చన్ తప్పున్నా, ఆన్సర్స్ వచ్చేసి తప్పుగా ఇచ్చినా, లేకపోతే తప్పుగా ప్రింటింగ్ ఉన్నా, అసలు ఆన్సరే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేకపోయినా, ఇలా ఇన్ని రకాలుగా ఉంటాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అబ్జెక్షన్స్ ఆప్షన్ అనేది రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీరు మీ క్వశ్చన్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయవచ్చండి. సో పేపర్ 1Aకి సంబంధించి మొత్తం కూడా రిలీజ్ చేశారు. 15th వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ మొత్తం కూడా మనకు ఇప్పుడు ఇనిషియల్ కీ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవచ్చు. ఎస్జిటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 11th చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఇలా కన్సాలిడేషన్ కీ అనేది ఓపెన్ అవుతుందండి. పేపర్ 1A తెలుగు పెడగాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్